హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను చిక్కుడుకాయ నిల్వ పచ్చడి రెడీ చేశాను. టేస్ట్ మాత్రం చాలా బాగా కుదిరింది. మీరు కూడా ఈ పచ్చడిని ట్రై చేయండి, ఎంతో టేస్టీగా ఉంది. చిక్కుడుకాయలని ఎప్పుడూ ఒకేలాగా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి హెల్త్కి కూడా చాలా మంచిది, ఫైబర్ ఫుడ్ కాబట్టి. ఈ విధంగా నేను కొన్ని చిక్కుడుకాయలను అయితే తీసుకున్నాను. పొడవుగా ఉంటే మాత్రం వాటిని మధ్యకి విరిచి చేసుకోవాలి. లేదంటే చిన్నగా ఉంటే వాటి సైడ్ పీసులు తీసుకొని ఈ విధంగా నీట్గా కడిగి ఆరబెట్టుకోవాలి, వాటర్ లేకుండా. ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని నేను అందులో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. నేను గ్రౌండ్నట్ ఆయిల్ తీసుకున్నాను. మీకు నచ్చిన ఆయిల్ యూజ్ చేసే ఆయిల్ తీసుకోవచ్చు. ఆ తర్వాత ఈ ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో చిక్కుడుకాయల్ని మాత్రం వేసుకోవాలి. ఈ ఆయిల్లో మనం చిక్కుడుకాయల్ని డీప్ ఫ్రై చేయాలి. అంటే మరీ డీప్ ఫ్రై కాదు, చిక్కుడుకాయలు నూనెలో వేగాలి, పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వాలి. అలా కలర్ కొంచెం మనకు చేంజ్ అవుతాయి చిక్కుడుకాయలు, వాటిపైన స్కిన్ కూడా కొంచెం ముడుచుకున్నట్టు అవుతుంది. అప్పుడు మనం చిక్కుడుకాయలు వేగాయని అర్థం చేసుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ ఆయిల్లో మాత్రం చిక్కుడుకాయలు ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి, ఈ విధంగా స్టార్టింగ్కి ఇప్పటికైతే కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఈ విధంగా అవ్వాలి చిక్కుడుకాయలు. ఇలా అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో ప్యాన్ తీసుకొని అందులో చింతపండు గుజ్జును అయితే తీసుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేయకుండా ఓన్లీ చింతపండు గుజ్జునే వేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానేసుకొని గుజ్జు తీసుకున్నాను. ఆ గుజ్జుని మాత్రం ఇలా నేను వేడి చేస్తున్నాను. దాంట్లో ఏదైనా వాటర్ ఉంటే పోతుంది. ఇలా చింతపండు మాత్రం దగ్గరికి అవ్వాలి, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలని అందులో ఈ నూనెలోంచి తీసుకొని మనం సపరేట్ చేసుకోవాలి. తర్వాత మనము ఈ చింతపండు గుజ్జు చల్లారిన తర్వాత చల్లగా అయిపోయిన చిక్కుడుకాయల్లో కలుపుకోవాలి. మనం గుజ్జు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువ అనిపించింది కదా, ఈ విధంగా వేడి చేసుకున్న తర్వాత ఇంతే అయిపోయింది. అంటే ఇది చిక్కుడుకాయలకు సరిపోతుంది. మరీ ఎక్కువ తీసుకున్న పులుపు ఎక్కువ అవుతుంది. ఇంత సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకున్నాను చెప్పాను కదా, ఈ విధంగా సరిపోయింది అది. తర్వాత నేను కొంచెం జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. తర్వాత ధనియాల పొడి, ఇంకా ఆవాలు పొడి, మెంతుల పొడి, కొంచెం ధనియాల పొడి, ఇవన్నీ వేస్తున్నాను. ఈ పొడులన్నీ వేస్తేనే పచ్చడి చాలా బాగుంటుంది. జీలకర్ర, మెంతులు, ఆవాలు పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ధనియాల పొడి అది ఆప్షనల్. ఈ విధంగా పొడులన్నింటినీ వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్స్ అయితే కారం వేసుకున్నాను. ఇంకా 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా కారంలోనే మనము వెల్లుల్లిని అయితే కొంచెం నార్మల్గా దంచుకొని వేసుకోవాలి. అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను మాత్రం మెజర్స్తో ఈ పచ్చడి చేయట్లేను, అందాదలాగా చేస్తున్నాను. నాకు మెజరింగ్ కంటే అందాదనే ఎక్కువ తెలుస్తుంది. సో నేను అలా చేస్తున్నాను. ఈ విధంగా ఈ కారము, మనము వేసుకున్న జీలకర్ర, మెంతులు, ఆవాలు, ధనియాలు పొడి, ఇవన్నీ మొత్తం ఒకసారి ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. చూడండి, కలుపుతున్నాను కదా, ఆ విధంగా మీరు కూడా కలుపుకోండి. తర్వాత మనం పోపు వేసుకుందాము. నూనె కొంచెం మిగిలింది కదా చిక్కుడుకాయలు ఫ్రై చేయంగా, ఆ నూనెనే సరిపోతుంది. సరిపోదనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మనం ఈ పోపులో మాత్రం జీలకర్ర, ఆవాలు, ఇంకా మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఇవన్నీ వేసుకోవాలి. ఇంగువ ఉంటే కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగువ లేదు కాబట్టి వేయలేదు. పచ్చళ్ళలో ఇంగువ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పోపు మాత్రం అయిపోయింది. ఇది పోపు చల్లారాలి. కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. పోపు వేడితో వేస్తే పచ్చడి బ్లాక్ కలర్లో అవుతుంది, కారం మాడిపోతుంది. అందుకని కొంచెం పోపు చల్లగా అయిన తర్వాత ఈ పచ్చళ్ళలో కలుపుకోవాలి. చూడండి, నేను ఈ పచ్చళ్ళలో మాత్రం ఈ పోపుని కలుపుకున్నాను. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం ఆవకాయ పచ్చళ్ళలాగా వస్తుంది. చూడడానికి స్మెల్ అయినా టేస్ట్ అయినా సేమ్ అదే ఉంటుంది. ఆవకాయ పచ్చళ్ళలాగా పుల్లగా కూడా ఉంటుంది. మనం చింతపండు వేసాం కాబట్టి మ్యాంగో పికిల్ ఎలా ఉంటుందో ఇది కూడా కొంచెం సిమిలర్గానే ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కొన్ని చిక్కుడుకాయలు ఉన్నా చాలు, ట్రై చేసుకోండి. ఫస్ట్ టైం మాత్రం తినని వాళ్ళు ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. వేడి అన్నంలోకి మాత్రం చాలా బాగుంటుంది ఈ పికిల్. ఇన్స్టంట్గా మీరు ఇలా చిక్కుడుకాయలతో పచ్చడిని చేసుకోవచ్చు. ఇది మాత్రం స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులే ఉంటుంది. ఒక 15 డేస్ 20 డేస్ వరకు అయితే ఉంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.